చాలా కాలం క్రితం అడవులు, నదులు మరియు పర్వతాలు కలిగిన ఒక నిశ్శబ్దమైన నేలపై సిద్ధార్థ్ అనే ఒక యువకుడు జ్ఞానం కోసం వెతుకుతూ తిరిగాడు. అతను గ్రామాలను, ఎడారులను మరియు కొండలను దాటి సమాధానాల కోసం అన్వేషిస్తూ వెళ్ళాడు, కాని ఎప్పుడూ సంతృప్తి చెందలేదు. ఒకరోజు సిద్ధార్థ్ ఒక ప్రశాంతమైన పర్వతంపై నివసించే ఒక జ్ఞాని సన్యాసి గురించి విన్నాడు. ఆయన సత్యానికి రహస్యాన్ని కలిగి ఉన్నాడు అని ఆయన గురించి తెలుసుకున్నాడు. సిద్ధార్థ్ పట్టుదలతో అక్కడికి వెళ్లనారంభించినాడు. సిద్ధార్థ్ చివరకు ఆ ముని ఉండే ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ తరువాత సిద్ధార్థ్ ఆ ముని వద్దకు చేరుకుని నమస్కరించి ఆయనతో ఇలా అన్నాడు. గురువుగారు, నేను మీ నుండి నేర్చుకోవడానికి చాలా దూరం నుండి వచ్చాను. దయచేసి నాకు జ్ఞానాన్ని నేర్పించండి. ఈ లోకం ఏమిటి, ఎందుకు ఇలా ఉంది? జనన మరణాల వెనుక దాగి ఉన్న రహస్యమేమిటి? అంటూ తన ప్రశ్నలను సంధించసాగాడు. అప్పుడు ఆ ముని మట్టి గిన్నెను తీసుకుని అందులో నీరు పోయడం ప్రారంభించాడు మరియు ఏమీ మాట్లాడలేదు. సిద్ధార్థ్ ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు. నీరు పైకి వచ్చింది. తరువాత అది పొంగిపోయింది. చివరికి సిద్ధార్థ్ అడిగాడు, గురువుగారు, మీరు ఎందుకు గిన్నెను నింపుతున్నారు? నీళ్లు పొంగి పొర్లిపోతున్నాయి అని అంటాడు. ఆ ముని నవ్వి ఇలా అన్నాడు. ఈ గిన్నెలాగే నీ మనస్సు ప్రశ్నలతో నిండి ఉంది. స్థలం లేకపోతే నేను జ్ఞానాన్ని ఎలా పోయగలను? అని అంటాడు. అప్పుడు సిద్ధార్థ్ వినయంగా నమస్కరించాడు. తనకి ఏదో జ్ఞానం వెలిగినట్లు అనిపిస్తుంది. అప్పుడు సిద్ధార్థ్ ఇలా అంటాడు. గురువుగారు, నాకు అర్థమైంది. ఈ క్షణం నుండి నేను నా మనస్సును ఖాళీ చేసి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను అని అంటాడు. ఈ విధంగా సిద్ధార్థ్ యొక్క నిజమైన ప్రయాణం ప్రారంభమైంది, నేల మీదుగా కాదు, తన స్వంత హృదయంలో. ఎందుకంటే ఖాళీ గిన్నెను మాత్రమే నింపగలరు, అలాగే మనస్సును కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.